నిజంగా ప్రతి అమావాస్యకి కలుసుకోవచ్చా? ప్రతి అమావాస్యకి పిచ్చి పిల్ల, అసలు మన లైఫ్ లో ఉన్న ఒరిజినల్ పద్ధతి నీకు తెలీదు. ఒకసారి అనుభవించిన ఆడదాన్ని మళ్ళీ అమావాస్య చూడండి మనం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఇంతే సార్. ఏమిటి విశేషం? విశేషం ఏముందండి, పెద్ద మనుషులు చూడటానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు కదండి, అందుకని. కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. అవసరం మాది కదా బాబు, అందుకే స్వయంగా వచ్చా. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆడపెళ్లి వారం కదండి, ఆ అవసరం మాది, అందుకే అయ్యగారు స్వయంగా వచ్చారు. అవును బాబు, నీకు తెలుసుగా నాకు వర్ష తప్ప వేరే ఎవరూ లేరు. అది కోరకూడదు కోరినా దాని మనసుకు నచ్చితే నా మనసు చంపుకుని దాని కోరిక తీరుస్తాను. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారని తెలిసింది, అందుకే నీతో ఒక మాట చెప్పి ముహూర్తం పెట్టిద్దామని వచ్చాను. పంతులు, మేము కాస్త మాట్లాడుకోవాలి. నువ్వు బయటికి వెళ్తావా? చిత్తం. అశోక్, నాకు 190 వ్యాపారాలున్నాయి. అందులో ఒక వ్యాపారానికి నువ్వు లాకప్లో ఉంచిన ఖాళీగాడికి లింక్ ఉంది. నువ్వు వెంటనే వాడిని వదిలేయి. నీ సంగతి నేను చూసుకుంటాను అల్లుడు గారు. ఏమంటారు? ఖాళీ బాస్ మీరేనమాట. అన్నమాట కాదు, బంధుత్వం కలిసిపోయింది కాబట్టి ఉన్నమాట చెబుతున్నాను. నేనే ఆడి బాస్ని. అలాగా? అయితే మీరు కూడా మాకు లొంగిపోవటం మంచిది. లొంగిపోవటం వంగిపోవటం ఇలాంటి మాటలు వినాలంటే నాకు అసహ్యం. అశోక్, నువ్వు చేసే ఉద్యోగానికి నేను చేసే వ్యాపారానికి ఏమీ తేడా లేదు. నేను వ్యాపారస్తుని, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను. టైమ్ ఈజ్ మనీ. ఇదిగో డబ్బు, వ్యవహారానికి రా. ఏమిటి, నాకు లంచం కావాలనుకుంటున్నారా? ఇది నా ఒరిజినల్ పద్ధతి. వాడిని వదిలేసి నీకెంత కావాలో ఇందులోంచి తీసుకో. కాదు కూడదు అన్నావు అనుకో, నా పద్ధతిలో నేనే వాడిని తీసుకెళ్లాల్సి వస్తుంది. బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను. షట్ అప్. ఓకే. అమ్మాయిలు మిస్ కావడానికి శ్రీనివాసరావు కారణం సార్. అక్రమ వ్యాపారాలన్నింటిలోనూ అతనికి సంబంధం ఉంది సార్. అలాగా? ఏమైనా ఆధారాలు దొరికాయా? లేదు సార్. నా ఇంట్రాగేషన్ అతని ధోరణి బట్టి అతన్ని నేను అనుమానిస్తున్నాను సార్. ముందు అరెస్ట్ చేస్తే నిజాన్ని కట్టించవచ్చు సార్. నో, అతను చాలా పెద్ద మనిషి, పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళని తగిన ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తే మనం ఇరుక్కుపోతాం. బీ కేర్ఫుల్. ఎస్ సార్. హలో, ఏమిటి? 1 టౌన్ పోలీస్ స్టేషనా? అవునయ్యా, ఇది 1 టౌన్ పోలీస్ స్టేషనే. ఏం కావాలి? దొమ్మిది జరుగుతుందా? అమ్మా, మీరా అమ్మా? ఇన్స్పెక్టర్ గారు అలా బయటికి వెళ్ళారు, మీరు కూర్చోండి అమ్మా. ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి కూర్చోండి. హలో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా నాన్నగారిని అవమానించావట. నిన్ను గౌరవిస్తాను అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళొచ్చు, ఇది పోలీస్ స్టేషన్. హలో, నేనేరా యదవా. మన ఖాళీగాడిని జైల్లో పెట్టారు. మన ఒరిజినల్ పద్ధతిలో నిన్ను జైల్లోకి పంపే ఏర్పాటు నేను చేస్తాను. ఆడిని జైల్లోంచి బయటికి తీసుకొచ్చే ఏర్పాటు నువ్వు చెయ్యాలి. ఈ పని వెంటనే జరిగిపోవాలి. పొరపాటు జరిగిందో నువ్వు భూస్థాపితం అయిపోతావు. ఓకే? ముందుగా కబురేలో కబురేలో ముందుగా కబురేలో పట్టుబడి లైట్ లేకుండా వస్తున్నావు. అమ్మ గుడ్డి నా కొడక, నీకు పగలు రాత్రి కూడా తేడా తెలియట్లేదురా? నీకన్నా మధ్యాహ్నం పోయిందా, మంది ఎక్కువైపోయిందా? అయ్యి బాబు, ఈడెవడో పెద్ద రౌడీసీలో ఉన్నాడు. సూర్యుడిగా
రౌడీస్ లో కూడా డూప్లికేటా తప్ప తాగి నాతోనే పెట్టుకుంటావా అమ్మాయి కొడక బుక్ చేసి బొక్కలో దోసేస్తా ఫుట్బాల్ ఆడేస్తాను పద స్టేషన్కి తాగి రోడ్డు మంచోడి కాబట్టి లోపల పడేసి వదిలేస్తున్నాను నిసా దిగేదాకా అక్కడే పడి ఉండు ఇదేం లాభం లేదండి ఇదేం ప్రమోషన్ వచ్చే కేసు ఏం కాదు మంచి కేసు వాడు పట్టాల్సిందే ప్రమోషన్ కొట్టాల్సిందే పోలీసు వాడి దగ్గర దొంగతనం చేస్తావు నువ్వు ఎంత వస్తుందని చూస్తున్నాను గిరి. ₹10 వస్తుంది అమ్మా ఈ వదిలేస్తే పోలీస్ స్టేషన్ దోచేసేలా ఉన్నాడే డేంజరస్ ఫీలోనే జాగ్రత్తగానే ఉండాలి ఈ పోలీస్ ఎంకర దొంగతో పెట్టుకున్నా మక్కి లేకొట్టేస్తాను ఏమనుకుంటున్నావా నవ్వేవుగా కాస్త దూరంగా ఉండవా జిప్ ఓపెన్ చేసి ఏదైనా ఎత్తుకుపోతాడు గుడ్ మార్నింగ్. రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, హాయిగా నిద్రపోయాను. లేదు, రాత్రి నువ్వు కారులో వెళ్ళటం నేను చూశాను. ఎవరినో చూసుంటావు, నన్ను కాదు. నిన్నే. నీతో కారులో కాళీ కూడా ఉన్నాడు. రాత్రే కాళీ చంపబడ్డాడు. నాన్సెన్స్. అనవసరంగా నన్ను నువ్వు అనుమానిస్తున్నావు. నా అనుమానానికి నీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. నీ కళ్ళే కాదు,